National Coordination Committee of Pensioners Association Secretary General CHQ President K. Raghavendran, All India Poster and ఆర్ఎంఎస్ హెడ్ క్వార్టర్స్ జనరల్ డెబినాథ్ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. పార్లమెంట్లో పెన్షనర్స్ కు వ్యతిరేకంగా ఆమోదం తెలిపిన బిల్లు రద్దు చేసి 8వ వేతన సవరణకు పెన్షనర్స్ కు కూడా వర్తింపచేయాలనే డిమాండ్తో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద డిమాన్స్ట్రేషన్ పిలుపులో భాగంగా నేడు కాకినాడ ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కామ్రేడ్ జీవి లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్స్ మార్కండేశ్వరరావు, సత్యనారాయణ, సుశీల, బాలకామేశ్వరి, రమణమ్మ, ఉదయ కామేశ్వరి, కామాక్షి, కుర్మారావు, సూర్యనారాయణ, భాస్కర్రావు, సర్వేశ్వరరావు, కాశీ, ఆఫ్టాబ్ హుస్సేన్, వీరభద్రరావు, కొయ్య వీర్రాజు, త్రినాథరావు, రాంబాబు, రామ్మోహన్ రావు, నగేష్, రాజేశ్వరి, నాగేశ్వరరావు, ఎన్ అప్పారావు, సిహెచ్ అప్పారావు, కార్యదర్శి తురగా సూర్యరావు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం జనరల్ కార్యదర్శి కామ్రేడ్ సాయిరాం, బిఎస్ఎన్ఎల్ నాయకులు పాల్గొన్నారు. అసిస్టెంట్ ఎస్పీ ఓఎస్ జి రామకృష్ణ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు అడ్రస్ చేసిన మెమరాండం కాపీ అందజేశారు. పెన్షనర్స్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లు రద్దు చేసి 8వ వేతన సంఘం సిఫార్సులు పెన్షనర్స్కు అమలు చేయాలని కోరారు. బీజేపీ గవర్నమెంట్ చాలా అన్యాయంగా ఈ పెన్షన్ విత్డ్రా చేయడం పెట్టడం చాలా మోసకరంగా సపరేట్గా పెట్టకుండా బడ్జెట్తో పాటు పెట్టడం చాలా అన్యాయం. ఇది తీరని నష్టం. ఇదే కానీ రాజ్యసభలో కూడా పాస్ అయితే మొత్తం వర్కింగ్ క్లాస్ ఇండియాలో ఇప్పటివరకు ఏమైతే పోరాటం సంపాదించుకున్నారో హక్కులన్నీ కాల రాసడం జరుగుతుంది. అంచేత గవర్నమెంట్ ఎప్పుడైనా పునరాలోచించి దాన్ని రిస్టోర్ చేస్తారని ఆశిస్తున్నామండి. ఏమో ఈ 8వ వేతన సంఘం ప్రకటించారు, కానీ 8వ వేతన సంఘం కూడా అది 1/1/2026 నుంచి ఇస్తామని చెప్పడం, మళ్ళీ దాన్ని ఏమో పాత పెన్షనర్స్ ఎవరికి కూడా అమలుపరచమని చెప్పడం. ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటికి వచ్చి మన పే కమిషన్ వచ్చిన ఇక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పే కమిషన్ కూడా ఎవరు కూడా సాహసం ఈ మోడీ గారు చేసి మొత్తం మా ఎంప్లాయీస్కి అలాగే కూడా చేయాలని రికార్డు నిర్మించారు. రాబోయే రోజుల్లో మా కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వానికి పిలుస్తున్నారు. మేము కూడా ఫాలో అయ్యి దీన్ని నేతృత్వ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి పునరాలోచించి మా 8వ వేతన సంఘం వెంటనే అమలుపరచాలని కోరుతూ మాకు ఈ కార్యక్రమాన్ని అందరూ ఈ పెన్షనర్స్ అందరూ కూడా ఏజ్ అబౌవ్ 70 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హాజరయ్యి ఈ కార్యక్రమానికి వచ్చారు. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ 8వ వేతన సంఘం అందరికీ అమలుపరచాలని మనసా వాటిగా కోరుకుంటూ మేము ఈ ధర్నా కార్యక్రమానికి చేస్తున్నాం. అలాగే ఈరోజు మా మెమరాండం ప్రైమ్ మినిస్టర్కి డైరెక్ట్ స్పీడ్ పోస్టులను అలాగే మా పోస్టల్ సూపరింటెండెంట్ గారికి బై హ్యాండ్ కాపీ ఇస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మీడియా ద్వారా మరింత చేరువ అవ్వాలని మనసా వాటిగా కోరుతున్నాం.